పూర్తిగా మునిగిపోయి జాతి భవిష్యత్తును విస్మరించి ప్రజల్ని కేవలం ఓటు వేసే యంత్రాలుగా భావించి తాత్కాలికమైన తాయిలాలతో మైమరిచేటువంటి ఏర్పాట్లు చేసి యువతకు ఉపాధి కూడా లేకుండా ఆర్థిక వ్యవస్థను కొంగతీశారు. ఈవేళ ఈ వ్యవస్థ జవసత్వాలను పెంచే బాధ్యత మనందరి మీద ఉమ్మడిగా ఉన్నది. పార్టీలకు అతీతంగా, కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా. ఏడాదికి కనీసం 1 కోటి ఉద్యోగాల్ని దేశంలో కల్పించాలి. తెలుగునాట ఏడాదికి 10 లక్షల ఉద్యోగాలను కల్పించాలి ఖచ్చితంగా. లేకపోతే ఈ యువతకి, కేవలం ఇంజనీరింగ్ చదివే యువతకే కాదు, ఈ యువతకి, ఈ ఆడపిల్లలకి భవిష్యత్తు ఉండదు. లక్షలాది మంది గ్రామాల నుంచి పొట్ట చేత పెట్టుకుని నగరాలకు వస్తున్నారు. అక్కడైనా ఉపాధి దొరుకుతుందామని. అక్కడ ఉపాధి లేదు, గ్రామాల్లోనూ ఉపాధి లేదు. గ్రామాలు నిర్జనం అవుతుంటే పట్టణాలు జనసమ్మర్దంతో లేదా నేరాలతో అట్టుడికిపోతున్నాయి. ఈవేళ ఈ రాజకీయ పరిస్థితిని, ఈ ఆర్థిక పరిస్థితిని కూడా మనం ఆకలింపు చేసుకుని మార్పు కోసం నడుమిగించాలి. ఈ సమస్యలు చాలా ఉన్నట్టు తాత్కాలికంగా ఓట్లు లాల్చాలన్న కోరికతో ప్రజల్లో అబద్ధాలను ప్రచారం చేసి తెలుగు ప్రజల మధ్య విద్వేషాలను పెంచి ఈవేళ సామరస్యంగా ఉన్న జాతికి సంకటాన్ని ప్రసాదించారు ఈ మూర్ఖ రాజకీయవేత్తలు. తెలంగాణ తమ్ముళ్ళు కోరుకున్నది మాకు ఉపాధి కావాలి, ఉపాధి కోసం ఏ ఊరు కా ఊరు అధికారం కావాలి, మా బావగోగులు మేము చూసుకోవాలని. ఈ దేశంలో ప్రతి ప్రాంతంలో, ప్రతి జిల్లాలో మా బావగోగులు మేము చూసుకుంటాం, మా పరిపాలన బాధ్యత మేము తీసుకుంటాం, మేము భరోసా ఇస్తాం మా ప్రజలకి అని చెప్పిన అనే హక్కు ఉన్నది. కానీ ఓ రాష్ట్రం కావాలని సోదరులు కోరితే ఒకే జాతి, ఒకే భాష, ఒకే ప్రజ, ఆ ప్రజల్ని, ఆ జాతిని, భాషని చీల్చేందుకు, ప్రజల మధ్య విద్వేషాలను పెంచేందుకు కుట్రలు చేసి తాత్కాలిక రాజకీయ లబ్ధి కోసం జాతి జీవనాన్నే విపత్తులో పడేటువంటి పరిస్థితి కల్పించారు. ఎన్నో రాష్ట్రాలు ఏర్పడినాయి ఈ దేశం. తెలుగు ప్రజలు, తెలుగు రాష్ట్రం విభజన కావటం తొలి రాష్ట్రం కాదు. ఒకవేళ విభజన జరిగితే ఎన్నో రాష్ట్రాలు ఏర్పడినాయి. కానీ ప్రతి చోట సామరస్యంగా, రాష్ట్ర శాసనసభలో ఏకగ్రీవంగా, అన్ని వర్గాలు కూడా ఆదరణపూర్వకంగా వైషమ్యాలు మరచి విభిన్న ప్రయోజనాలను సమన్వయం చేసేందుకు కృషి చేశారు. బీహార్ రాష్ట్రంలో లాలూ యాదవ్ ముఖ్యమంత్రిగా ఉండగా నా శవం మీద కొత్త రాష్ట్రం ఏర్పాటు కావాలి, ప్రాణం పోయిన అంగీకరించాలని పట్టుబట్టాడు ఆయన. శాసనసభ ఒప్పుకోలేదు. కేంద్ర ప్రభుత్వం ఒక సామ్రాజ్యం మాదిరి ప్రవర్తించలేదే. ప్రధానమంత్రి, ఓ పార్టీ అధ్యక్షుడు, ఓ చక్రవర్తులకు అహంకారంతో ప్రవర్తించలేదే. ఈ జాతి ఎంతటి సంక్లిష్టమైనదో గుర్తించారే. ఈ ప్రజల మధ్య వైషమ్యాలు పెంచడం కాకుండా మీరంతా కూర్చుని సంఘీభావంతో, సామరస్యంతో పరిష్కారాన్ని ఎంచుకోండి, మీ పరిష్కారాన్ని మేము అమలు చేస్తామని చెప్పిన చాలా ముందు చూపుతో, నిజమైన నాయకత్వంతో ముందుకొచ్చారే. చివరికి ఆ లాలూ ప్రసాద్ యాదవే ఆ బీహార్ అసెంబ్లీలోనే తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా రాష్ట్రం ఏర్పాటు కావాలని తీర్మానించిన తరువాత అందరూ సామరస్యంగా అన్ని ప్రాంతాల్లో ఏ రకమైన విభేదాలకి తావు లేకుండా సంతోషంగా, శాంతియుతంగా అంగీకరించిన తరువాత ఆ రాష్ట్ర విభజన జరిగింది. ఏం చేస్తున్నారు తెలుగు ప్రజల విషయంలో ఈవేళ? ఢిల్లీ ఏమన్నా సామ్రాజ్యం అనుకుంటున్నారా? ఢిల్లీ సుల్తాన్లా మీరు? మొఘల్ చక్రవర్తులా లేక బ్రిటిష్ వలస పాలకులా? తెలుగు ప్రజల భవిష్యత్తు, అన్నదమ్ముల మధ్య వైషమ్యాలు తెలుగు ప్రజలు తేల్చుకోవాలి, అన్నదమ్ములు తేల్చుకోవాలి, కలిసి కూర్చొని తేల్చుకోవాలి, సామరస్యంగా తేల్చుకోవాలి, స్నేహపూర్వకంగా తేల్చుకోవాలి, ప్రేమతో, ఆదరంతో, ముందు చూపుతో తేల్చుకోవాలి. వైషమ్యంతో కాదు, విద్వేషంతో కాదు, మీ మూర్ఖులకి, ఉన్మాదులకి ఓటు బ్యాంకులుగా మారి బతుకుల్ని సమాధి చేసుకోవడం కోసం కాదు. ఒక జాతి భవిష్యత్తు కేవలం ఒక ఎన్నికల్లో ఓటు బ్యాంకులుగా మార్చినట్టయితే ఈ జాతికి ఇంకా భవిష్యత్తు ఉండదు. ఈవేళ తెలుగు ప్రజల్ని ఈ రకంగా బలవంతంగా ఢిల్లీ పాలకుల ఉన్మాదంతో, అహంకారంతో, నియంతృత్వంతో ఇష్టం వచ్చినట్టు చేస్తాం, తాంబూలాడి చేస్తాం, తన్నుకొచ్చామని చేసినట్టయితే రేపొద్దున భారతదేశంలో ఏ రాష్ట్రానికి భవిష్యత్తు ఉండదు. ఈ సమాఖ్య వ్యవస్థ పూర్తిగా అంతమైపోతుంది. తెలంగాణ తమ్ముళ్ళు ఖచ్చితంగా 2 రాష్ట్రాలు, 3 రాష్ట్రాలు కావాలనుకుంటే ఏర్పరచుకుందాం. కానీ ఏం చెప్తున్నారు మనందరికీ? 10వ తరగతి పాస్ అయితే మీ అందరికీ ఉద్యోగం కాగితం రెపరెపలాడుతూ చేతిలోకి వస్తుందని చెప్తున్నారు తమ్ముడు. ఎక్కడున్నాయి ఉద్యోగాలు? దేశం మొత్తంలో 20 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలను ఇచ్చిన వాజమ్మలు ఒక్క రాష్ట్రంలో ప్రతి కుర్రాడికి, ప్రతి అమ్మాయికి 10వ తరగతి కాగానే ఉద్యోగాలు తెస్తారా? ఎక్కడి నుంచి తెస్తారు నాన్న? ఒక్కసారి కళ్ళు తెరవండి.
ఓ రాష్ట్రం వస్తేనో సమైక్య రాష్ట్రం ఉంటేనో ఇంటికి 3 ఎకరాలు ఇస్తామని చెప్పి అంటున్నారు. ఎక్కడి నుంచి అగ్గిపెట్టెలాగా ఉత్పత్తి చేస్తారా ఫ్యాక్టరీలో భూమిని? రాయలసీమలో సోదరులకో, ఉత్తరాంధ్రలో వరకు, తెలంగాణ మెట్ట ప్రాంతాల వరకు రాష్ట్రం వస్తేనో, ఉమ్మడి రాష్ట్రంగా ఉంటేనో ఒక్కసారి భూమి ఆకర్షణ శక్తి ప్రభావం పోయి నీళ్లు కిందకి పోయి పైకొచ్చేస్తాయని చెప్తున్నారు. ఎట్లా వస్తాయి నాన్న? ఒక్కసారి ఆలోచించండి మీరంతా. మాకు ప్రత్యేక రాయలసీమ వస్తేనో, లేకపోతే సమైక్యాంధ్ర కొనసాగితేనో, ప్రత్యేక తెలంగాణ వస్తేనో వీళ్ళంతా పోతారు, ఇళ్ళన్నీ మాకు వస్తాయి, ఆస్తులన్నీ మాకు వస్తాయి అనుకుంటున్నారు. పేదరికం అట్లా తొలగదనన్నా. ఎవరెక్కడికి పోరు. ఈ దేశంలో ఏ ప్రాంతంలో, ఏ కులంలో, ఏ మతంలో, ఏ భాషలో పుట్టినా దేశంలో ఎక్కడైనా నివసించే హక్కు, ఎక్కడైనా ఉపాధి పొందే హక్కు, ఎక్కడైనా వ్యాపారం చేసే హక్కు, ఎక్కడైనా ఆనందాన్ని జీవితంగా గడిపే హక్కు ఈ రాజ్యాంగం ఇచ్చింది. ఈ వాజమ్మ లెవెల, ఈ పార్టీ లెవెల, ఈ ప్రభుత్వ లెవెల మనకు మనం ఏర్పాటు చేసుకున్న రాజ్యాంగం ఇచ్చింది ఆ హక్కుల్ని. ఆ హక్కులు తెలంగాణ ప్రజలకి, రాయలసీమ ప్రజలకి, కోస్తాంధ్ర ప్రజలకి, మహారాష్ట్రీయులకి, కన్నడిగులకి, తమిళులకి, మలయాళీలకి, ఉత్తరాది వారికి, బెంగాలీలకి, రాజస్థానీలకి, ప్రతి ఒక్కరికి ఈ దేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా, గౌహతి నుంచి గంగానగర్ దాకా వర్తిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో ఒక రాజకీయ పార్టీ సమావేశంలో మీరు ఎప్పుడన్నా, అదిగో మహారాష్ట్ర నుంచి వచ్చాడు మా జాతీయ జనరల్ సెక్రటరీ సురేంద్ర శ్రీవాస్తవ్, బొంబాయి నుంచి వచ్చాడు అదిగో రామ్దాస్, అదిగో మన సోదరుడు దీపక్ వచ్చాడు కర్ణాటక నుంచి. ఇలా ఒక రాష్ట్ర మహాసభల్లో అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళని ఎప్పుడన్నా మీరు చూసారా ఆంధ్రప్రదేశ్లో? ఈ దేశమంతా ఒక్కటి, భారత జాతి అంతా ఒకటి, ఒకే జాతి, ఒకే పౌరసత్వం, ఒకే దేశం, ఒకే ప్రజ. రాష్ట్రాలు ఎన్నైనా ఏర్పాటు కావచ్చు, కానీ ప్రజల మధ్య ఎడబాటు కాకూడదు, ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో పడకూడదు, ఉపాధి కలగాలి, మన భవిష్యత్తుని మనం ఏర్పాటు చేసుకోవాలి. రాష్ట్రం ఏర్పాటు ఉపద్రవమో కాదు, అద్భుతాన్ని సృష్టించిన లోక్సత్తా మొదటి నుంచి చెప్పింది. సమైక్యాంధ్రగా కొనసాగటం ఉపద్రవమో కాదు, అద్భుతాన్ని సృష్టించదు. కానీ బలవంతంగా ఉమ్మడి రాష్ట్రం సాధ్యం కాదు, బలవంతంగా ప్రత్యేక రాష్ట్రమో సాధ్యం కాదు. మనం సామరస్యంగా కూర్చొని మనం పరిష్కారం చేసుకోవాలి తప్ప, ఒక కుటుంబంగా, అన్నదమ్ములంగా, ఒక భాష మాట్లాడే వాళ్ళంగా, ఒక సంస్కృతికి వారసులంగా, ఒక సాహిత్యాన్ని గౌరవించి ప్రేమించేటువంటి పౌరులంగా మనం కలిసి ఉమ్మడిగా నిర్ణయం చేసుకోవాలి తప్ప, ఓ ఢిల్లీ వాళ్ళు కాదు, ఓ పార్టీ నాయకత్వం కాదు, వంశపారంపర రాజకీయాలు కాదు, సామాన్య ప్రజల జీవితాలను సమాధి చేసి వీళ్ళ పిల్లల బతుకుల కోసం పునాదులు కట్టుకోవాలనేటువంటి కుట్రపూరితమైన, ద్రోహపూరితమైన రాజకీయం కాదు. అందుకే రాష్ట్రంలో లోక్సత్తా కార్యకర్తలందరికీ పిలుపునిస్తున్నాం. ప్రతి ఇంట్లో మీరు ఒక రిఫరెండం జరపండి. ప్రతి పల్లెలో, ప్రతి పట్టణంలో, ప్రతి వార్డులో మీరు ఒక ప్రజా బ్యాలెట్ నిర్వహించండి. రాష్ట్రం విడిపోవాలన్నా కలిసి ఉండాలన్నా కాదు, విడిపోవాలన్నా కలిసి ఉండాలన్నా, ఢిల్లీ సాహెబులు చేస్తే గులాములుగా మనం భరించాలన్నా, సార్వభౌమత్వం ఉన్న తెలుగు ప్రజలంగా తెలుగునాట మనమంతా నిర్ణయించుకోవాలన్న 3 ప్రాంతాల్లో ఈ విషయం మీద ప్రజా బ్యాలెట్లు వచ్చే 2-3 వారాల్లో రాష్ట్రమంతా నిర్వహించండి. సమాఖ్య వ్యవస్థకు పునాది కట్టండి. ప్రజల్లో మౌలిక అంశాల విషయం తీసుకునండి. రాష్ట్ర విభజన జరిగినా, 2 వచ్చినా, 3 రాష్ట్రాలైనా, ఒకే రాష్ట్రం వేర్వేరు ఏర్పాట్లతో కొనసాగినా మనం సామరస్యంగా బతకాలి, అందరి ప్రజలని కాపాడాలి, భవిష్యత్తుకు బాటలు వేయాలి. ఈ విషయాన్ని చెప్పవలసిన బాధ్యత లోక్సత్తాకున్నది. ఈ విషయాన్ని నిజాయితీగా అన్ని ప్రాంతాల్లో, ఒక్కో ప్రాంతానికి ఒక్కో మాట కాకుండా, నిన్నొక మాట నేడొక మాట కాకుండా నిజాయితీగా చెప్పే నైతికమైన స్థైర్యం లోక్సత్తా పార్టీకి మాత్రమే ఉన్నది. నిలబడి నిర్భయంగా చెప్పండి, ప్రజల్లో ఆలోచన పెంచండి, జాతిలో సామరస్యాన్ని సాధించండి. ఈవేళ రైతుకు కావాల్సింది కష్టం వచ్చినప్పుడు కన్నీళ్లు కార్చేవాళ్ళు మాత్రమే కాదు, పంట పండినప్పుడు రేటును అందించే విధానాలను చేపట్టే ముందు చూపున్నవాళ్ళు. గత సంవత్సరం ఇక్కడ కూర్చున్న వారిలో చాలామంది పాల్గొన్నారు. వేలాది మంది రైతులు, లోక్సత్తా కార్యకర్తలు కర్నూలు నుంచి కర్ణాటకకి, నిజామాబాద్ నుంచి నాందేడ్కి వెళ్ళి పక్క రాష్ట్రంలో రేటున్నా అమ్ముకోకుండా సంకెళ్ళు విధించిందే ఈ ప్రభుత్వం. దానికి నిరసనగా దమ్ము అంటే అరెస్ట్ చేయండి, ఎక్కడ రేటు ఉంటే అక్కడ అమ్ముకుంటామని భుజాల మీద మహిళలు సైతం మూటలు పెట్టి కదిలి పక్క రాష్ట్రాల్లో అమ్మారు. అరెస్టు చేసే సాహసాన్ని ప్రభుత్వం చేయలేదు. కేవలం లోక్సత్తా చేసిన ఉద్యమం వల్ల ఒకే ఒక్క నెల రోజుల్లో రాష్ట్రమంతా గుర్తించాలి.
లోక్సత్తా రాస్తారోకోలు చేయదే అంటున్నారు, లోక్సత్తా హింసకి పాల్పడదే అంటున్నారు, లోక్సత్తా బూతులు తిట్టదే అంటున్నారు. ప్రజాస్వామ్యంలో అది కాదు రాజకీయం. నిజంగా నీతివంతమైన దురదృష్టగల విధానాలను రూపొందించి దానివైపు సమాజాన్ని నడిపించడం నిజమైన రాజకీయం. కేవలం ఆ ఉద్యమాన్ని చేపట్టిన కారణంగా ఆంధ్రప్రదేశ్లో రైతులకి 750 రూపాయల బస్తా ఉన్న ధాన్యం రేటు బీపీటీ 1200 రూపాయలకి పెరిగి ఒక్క నెల రోజుల లోపల 15 రోజుల లోపల 3600 కోట్ల రూపాయలు కేవలం వరి పండించే రైతులకి, బీపీటీ రైతులకి లాభం చేకూరింది. దేశ చరిత్రలో అంత పెద్ద విజయాన్ని అంత స్వల్పకాలంలో రైతులకు సాధించిన ఉద్యమం మరొకటి లేదు. ఇవి నిజమైన ఉద్యమమే. ప్రజా ఉద్యమాల బాటగా అంటే అర్థం బందులు కాదు, బలవంతపు వసూళ్లు కాదు, రాస్తా రోకోలు కాదు, స్కూళ్ళు కాలేజీలు మూసేయడం కాదు, ప్రభుత్వ కార్యాలయాల్లో పని ఆపేసి ప్రజలకు కన్నీళ్లు కల్పించడం కాదు. ప్రజల జీవనాన్ని మార్చడం కోసం, పేదరికాన్ని తొలగించడం కోసం, మూర్ఖ విధానాలు అంతం చేయడం కోసం వినూత్నమైన రీతిలో కదిలి ప్రజల గుండెల్లోకి చొరబడి ప్రభుత్వం గుండెల్లో సింహస్వప్నంగా మారి విధానాల్ని మార్చటం, ఆ విధానాల్ని మార్చటంలో, వ్యవస్థని మార్చటంలో లోక్సత్తా ఈవేళ దేశంలో అతిపెద్ద పార్టీ. ఈవేళ రైతుకు రేటు కావాలంటే అమ్మకంలో ఆంక్షల దగ్గర నుంచి, ఎగుమతుల మీద ఆంక్షల దగ్గర నుంచి, దిగుమతుల నుంచి రక్షణ దగ్గర నుంచి, రైతుకి రేటు రావడం కోసం ఒకవేళ తాత్కాలికంగా రేటు తగ్గితే నెల ఉంచేటువంటి ఏర్పాట్లు చేయడం దగ్గర నుంచి, మన మార్కెట్ యార్డ్లలో ప్రజలను ఇవ్వడం దగ్గర నుంచి, కుళ్ళిపోయే పంటలైనట్టయితే రేటు రాకపోతే వాల్యూ ఎడిషన్ వ్యవసాయ పరిశ్రమల ద్వారా రేటు పెంచడం దగ్గర నుంచి ఒక సమగ్రమైన విధానం కావాలి. లోక్సత్తా దానికి కట్టుబడినది. ఇప్పటికే లోక్సత్తా చేసిన పోరాటం వల్ల ఎగుమతుల మీద ఆంక్షలు తొలగాయి. కేవలం లోక్సత్తా పోరాటం వల్ల ఎగుమతుల మీద ఆంక్షలు తొలగాయి. కాబట్టి ఈవేళ భారతదేశం ప్రపంచంలో నెంబర్ 1 ఫుడ్ గ్రెయిన్ ఎక్స్పోర్టర్. లోక్సత్తా ఈ పోరాటం చేసేదాకా, ఎగుమతుల్ని ఎక్కడ వీలుంటే అక్కడ అమ్ముకుని ఏర్పాటు చేయాలనే దాకా ఈ మూర్ఖ ప్రభుత్వం, ఈ గుడ్డి ప్రభుత్వం, ఢిల్లీలో కూర్చున్న ప్రభుత్వం ఎగుమతుల మీద ఆంక్షలు విధించి నిషేధించి రైతుకి మార్కెట్ లేకుండా చేసింది. కానీ ఇంకా చాలా చేయాల్సింది. యువతకు కావాల్సింది కులాలు కాదు, మతాలు కాదు, ప్రాంతాలు కాదు, నినాదాలు కాదు. యువతకు కావాల్సింది ఉపాధి, ఆత్మగౌరవం, ఎదిగే అవకాశం. ఏ తల్లి కడుపున పుట్టినా, ఏ కులంలో పెరిగినా, ఏ స్కూల్లో ఏ కాలేజీలో చదువుకున్నా, నేను ఒక కలెక్టర్ కొడుకుతో మంత్రి కూతురుతో పోటీ పడగలను, కోటీశ్వరుడు కొడుకు కోటీశ్వరుడుగా ఉండి బేదల పిల్లలు బేదలుగా ఉండే వ్యవస్థ పోయి సామర్థ్యం, కష్టపడే తత్వం, వీటిని బట్టి నా భవిష్యత్ నిర్ణయం కావాలని యువతంతా కోరుకుంటున్నారు. అందుకే ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రంలో ఏడాదికి 10 లక్షల మందికి ఉపాధి, దేశంలో ఏడాదికి 1 కోటి మందికి ఉపాధి, ఇవి మన లక్ష్యాలు కావాలి. అది కావాలంటే మాటలతో జరిగేవి కాదు, మౌలిక సదుపాయాలు కావాలి. మొన్న కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాజస్థాన్లో మాట్లాడుతూ విచిత్రమైన ప్రసంగం చేశాడని పత్రికల్లో వచ్చింది. నేను నిర్ఘాంతపోయాను. 2013లో ఒక పార్టీ నాయకుడు ఈ మాట అన్నాడు అంటే నాకు అసలు నమ్మబుద్ధి కావటం లేదు. ఏమన్నాడు తెలుసా ఆయన? వాళ్ళంతా రోడ్లు కావాలంటున్నారు, పరిశ్రమలు కావాలంటున్నారు, ఎయిర్పోర్ట్లు కావాలంటున్నారు, మేము దానికి అందరికీ వ్యతిరేకం, మేము మీకోసం ఉన్నాం అంటున్నాడు. అంటే ఏంటి నాన్న, వీళ్ళు నిరంతరం బేదలుగా బిచ్చగాళ్ళుగా ఉండి మీరు బిచ్చం వేస్తే చేచాచి పుచ్చుకునే వాళ్ళుగా ఉండాలా? మీకు ఓటు బ్యాంకులుగా యంత్రాలుగా మారాలా? బేదలుగా మిగలాలా? బేదరికం కొనసాగాల ఈ దేశంలో? నిర్మోహమాటంగా నేను చెప్తున్నా, మనకి విద్య కావాలి, ఆరోగ్యం కావాలి, నైపుణ్యం కావాలి, విద్యుత్ కావాలి, విద్యుత్ కర్మాగారాలు కావాలి, రవాణా కావాలి, మౌలిక సదుపాయాలు కావాలి. మరో నాయకుడు ఈ మెట్రోని తగలెట్టేస్తాను, మెట్రోని కూల్చేస్తానన్నాడు. తెలంగాణని ప్రేమిస్తున్నానని చెప్పంటూ హైదరాబాద్ నగరంలో మెట్రోను కూల్చేస్తే తెలంగాణ పట్ల ప్రేమ ఎంత మూర్ఖమైన నాయకత్వం ఇది! వీళ్ళ జాతికి మార్గాన్ని చూపెట్టేది, అంధయుగాల్లోకి మధ్యయుగాల్లోకి దేశాన్ని చూసిపోయి వాళ్ళ పనికొచ్చేది. ఆలోచించండి ఒక్కసారి. తెలంగాణ తమ్ముళ్ళు, కోస్తాంధ్ర సోదరులు, రాయలసీమ మహిళలు ఆలోచించండి ఒక్కసారి. ఎలాంటి నాయకత్వం కావాలి? మీ బిడ్డలకు మంచి బతుకునిచ్చే నాయకత్వమా, బిడ్డల బతుకుని ఛిద్రం చేసే నాయకత్వమా? ఉపాధి కావాలి, పరిశ్రమలు కావాలి. ఈ దేశంలో కండల్లో శక్తి ఉండే, గుండెల్లో బలమన్న ఏ యువకుడు ఏ యువతి కూడా కన్నీళ్లు కార్చే అవసరం ఉండకూడదు. కష్టపడతానంటే పని కూడా ఇచ్చే అవకాశం లేదా? పరిశ్రమ కూడా కల్పించరా? పరిశ్రమ రావాలంటే లంచమా? భూమి ఇవ్వాలంటే కావలసిన వాళ్ళక? గనులు ఇవ్వాలని చెప్పంటే మీకు వాటాలా? దేశంలో ఎక్కడ చూసినా దోపిడీలా? సామాన్యులకు మాత్రం సంఖ్యలా? కొంతమంది అంటున్నారు
జేపీ గారు మీరు ఎప్పుడు ఇంత ఆవేశం చూపెట్టలేదు, ఇంత పరిశోధన మాట్లాడు. ఎందుకంటే దేశానికి లోక్సత్తా ఉద్యమం ఏర్పడిన తర్వాత ఇంతటి జాతి ద్రోహం మరి ఎప్పుడు జరగడం లేదు, 10 ఏళ్లుగా జరిగినట్టుగా. అందుకే ఈ ఆవేశం. ఇలాంటి సమయంలో కూడా మౌనంగా మనం చేతులు ముడుచు కూర్చుంటే, జాతి భవిష్యత్తునే పతనం చేస్తున్నప్పుడు కూడా మనమంతా మనకున్న ప్రతిష్టని పణంగా పెట్టకపోయినట్టయితే జాతికి ద్రోహం చేసిన వాళ్ళం అవుతాం. లోక్సత్తా జాతి భవిష్యత్తు కోసం అన్నది, జాతి ద్రోహం కోసం లేదు. మహిళలు ఏం కోరుకుంటున్నారు? మహిళలు మగవాళ్లతో పాటు సమాన అవకాశాలు కాకుండా మహిళలు ప్రత్యేకంగా 2 కోరుతున్నారు. హైదరాబాద్ పురవీధుల్లోనో, ఢిల్లీ నగరంలోనో, ముంబై నగరంలోనో, బెంగళూరులోనో, ఓ పల్లెటూరులోనో, పట్టణంలోనో, అయ్యా మగవాళ్లతో సమానంగా ఆర్థిక వ్యవస్థలో మేము పాలు పంచుకోవాలి, సమాజంలో సగర్వంగా నిలబడాలంటే బయటకు వెళితే తిరిగి వస్తామో లేదో అన్న భయం మాకు పోవాలి. ఎక్కడ ఏ మూర్ఖుడు అఘాయిత్యం చేస్తాడో, ఏ పోలీస్ స్టేషన్కి పోతే ఏమవుతుందన్న భయం పోవాలి. భయం సంకెట్లోంచి, భయం గుప్పెట్లోంచి బయటపడాలి. మాకు రక్షణ కావాలి, ఇది మా హక్కు. ఇంట్లో బుర్ఖాలేసి కూర్చోమంటారా? బయటకు వెళ్లకుండా, వంచిన తలెత్తకుండా మేము అవమాన భారంతో మహిళగా పుట్టింది బతకమంటారని మహిళలు అడుగుతున్నారు. కేవలం నిర్భయ చట్టం వస్తే చాలదు. ప్రతి ఇంట్లో, ప్రతి స్కూల్లో ఈవేళ మహిళల్ని మన మగవాళ్ళు, మన మగపిల్లలు చూసే తీరును మార్చడం కోసం వాళ్ళ మనసుల్లో చొరబడాలి. మహిళల మీద అత్యాచారాలు చేస్తున్నది ఎక్కడో పాకిస్తాన్ నుంచో మరో దేశం నుంచో దిగుమతవుతున్న వాళ్ళు కాదు, మన కుటుంబాల్లో మన మధ్య పెరిగినటువంటి పిల్లలు, మన స్కూళ్లలో పాఠాలు నేర్చుకున్నటువంటి మూర్ఖులు. వీళ్ళందరికీ అర్థం కావాలి. మహిళకే కనుక భద్రత లేకపోతే, మహిళకే స్వేచ్ఛ లేకపోతే మగవాడికి స్వేచ్ఛ లేదయ్యా. మహిళని అణచివేస్తే కాదు మగవాడి ప్రతాపం, మహిళని గౌరవిస్తే మగవాడి ప్రతాపం. పోటీపడి సమానంగా ఒకరికొకరు ఎదిగితే ప్రతాపం తప్ప మహిళను అవమానిస్తే కాదు, సంఖ్యలలో కురిస్తే కాదని చెప్పిన విషయం ప్రతి మగవాడికి అర్థం కావాలి. ఇంట్లో కంచం కడగడం దగ్గర నుంచి, ఆడపిల్లలు మాత్రమే చేస్తారనుకున్న పనులు ఇంట్లో చేయడం దగ్గర నుంచి, స్కూల్లో, వీధుల్లో, కాలేజీల్లో, ఫ్యాక్టరీల్లో, ఆఫీసుల్లో, సమాజంలో, రాజకీయంలో, ప్రతి చోట అక్కడ మహిళని మగవాళ్ళకి ఏమాత్రం తక్కువ కాకుండా గౌరవంగా, ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తూ చూసే బాధ్యత మనందరిది కావాలి. దాంతోపాటు ఏ వీధికి ఆ వీధి, ఏ వార్డుకు ఆ వార్డు, ఏ గ్రామానికి ఆ గ్రామం 10 మంది స్వచ్ఛందంగా పూనుకోవాలి. ప్రతి పోలీసులే వచ్చి రక్షణ ఇవ్వాలని చెప్పంటే 120 కోట్ల మంది, 127 కోట్ల మంది ప్రజలకి ఈ దేశం మొత్తంలో ఉన్న పోలీసులు 15 లక్షల మంది. ఈ 15 లక్షల మందిలో చాలామంది ప్రధానమంత్రికి, ముఖ్యమంత్రికి, మంత్రులకి, ఎమ్మెల్యేలకి, ఎంపీలకి రక్షణ కోసమే సరిపోయారయ్యా. ఇంకా సామాన్య ప్రజల రక్షణ ఎక్కడ దొరుకుతుంది? కాబట్టి పోలీసుల వల్ల రక్షణ కోకూడదు. ఎక్కడికక్కడ స్వచ్ఛందంగా నైబర్హుడ్ వాచ్ గ్రూప్స్, కమ్యూనిటీ పోలీసింగ్ కావాలి. ఇక్కడ ఏమన్నా ఏ ఆకతాయి కుర్రవాడు ఏ ఆడపిల్ల మీద అఘాయిత్యానికి తలపడ్డా, ఏడిపించినా, ఓ బస్సులో వెళితే ఇవాళ ఆడపిల్లకి భుజం తాకి, తడిమి, అవమానకరంగా మాట్లాడి, గుండెల్లో గుచ్చేట్లుగా చూపులు చూసి ఎందుకు బయటకు వెళుతున్నామని కన్నీళ్లు కార్చే విధ కల్పిస్తున్నారు. అలా జరగకుండా మనం పూనుకోకపోతే, సమాజం నుంచి 10 మంది పూనుకోకపోతే, విజ్ఞత కలవాళ్ళు స్వచ్ఛందంగా